కేరళలోని వైనాడ్ జల ప్రళయాన్ని చూస్తోంది. కొండ చర్యలు విరిగిపడి ఇప్పటివరకు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వైనాడ్ బయలుదేరారు రాహుల్ గాంధీ. కోళికోడ్, త్రిశూర్, పాలక్కాడ్లలో ప్రస్తుతం కుండపోత వర్షం కురుస్తోంది. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఇళ్లు కుప్పకూలిపోయాయి. వంతెనలు కూడా ఎక్కడికక్కడ చిన్నాభిన్నమైపోయి కుప్పకూలిపోయిన పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది. రైట్ సైడ్ బాక్స్ నుంచి మనకు వస్తున్న విజువల్స్ అన్నీ కూడా లైవ్ విజువల్స్. ఇప్పుడే ఒక మహిళని సేఫ్గా ఆ కొండ చర్యల మధ్య నుంచి జాగ్రత్తగా బయటికి తీయగలిగారు. ఆ మహిళ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడిందని చెప్పొచ్చు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బంది ఈ జల ప్రళయం జరిగిన వెంటనే అలర్ట్ అయ్యాయి. వాయనాడ్కి చేరుకుని అక్కడ కొండ చర్యల మధ్య చిక్కుకున్న అనేక కుటుంబాల్ని రక్షించడానికి వాళ్ళంతా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ దుర్ఘటనలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. వాయనాడ్ చాలా సుందరమైన ప్రదేశం. చాలామంది హాలిడేకి వాయనాడ్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అంతటి రమణీయమైన దృశ్యాలతో, మంచి ల్యాండ్స్కేప్స్తో, ప్రకృతి అందాలతో అలరారుతూ ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు చాలా భీతావహంగా, భయానకంగా మారిపోయింది. ఒక్కసారిగా కుండపోత, భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా వాయనాడ్ రూపురేఖల్ని మార్చేసిన దారుణం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. లెఫ్ట్ సైడ్ దృశ్యాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో కూడా మనం చూస్తున్నాము. చనిపోయిన వాళ్ళని కూడా క్రెయిన్ సహాయంతో అక్కడి నుంచి లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇంకొక వైపు సహాయక చర్యలు, జోరు వానలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం 50 మంది ప్రాణాలు కోల్పోయారని మాట్లాడుకున్నాం. ఇప్పుడు 70 మందికి చేరుకుంది. ఆ సంఖ్య మరింత పెరగకుండా వీలైనంత త్వరగా ఎక్కువ మందిని రెస్క్యూ చేయాలి అన్నదే ప్రస్తుతం అక్కడ ఫీల్డ్లో ఉన్న సిబ్బంది అందరి లక్ష్యము. మనం చూడొచ్చు, అధిక సంఖ్యలో మనకు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ, నేవీ డిప్లాయ్ అయి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ కొండ చర్యల్ని తొలగించి వీలైనంత మంది ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితమే ఒక మహిళని జాగ్రత్తగా కాపాడారు. ఇంకా అనేక కుటుంబాలు ఆ కొండ చర్యల కింద చిక్కుకుని ఉన్నాయి. ఆ ప్రాంతంలో అనేక వాహనాలు ధ్వంసమైపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 70 మంది దాకా మృత్యువాత పడ్డారు. లెఫ్ట్ సైడ్ దృశ్యాల్లో మనం చూస్తున్నాము, వంతెనలు ఎలా కుప్పకూలిపోయాయో కూడా దృశ్యాల్లో మనకు కనిపిస్తోంది. దీంతో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఆ వంతెనపై ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా ఈ భారీ వరదలకి వంతెన కుప్పకూడడంతో ఆ వాహనాలన్నీ కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతమంది ఆచూకీ తెలియాల్సిన అవసరం ఉందో కూడా లెక్క ప్రస్తుతానికి తెలియట్లేదు. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది అంటూ ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కేరళ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ని మానిటర్ చేస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఆయన అక్కడ పరిస్థితిని, అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ని ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఆయన పర్యవేక్షిస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సిబ్బంది అంతా కూడా అంతటి జోరు వాన, ఆ వరదలకి వెరవకుండా, భయపడకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత ఎక్కువ మందిని అక్కడి నుంచి సేఫ్గా బయటికి తీయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో కొన్ని మృతదేహాలు బయటకు వస్తున్నాయి. కొంతమంది కొన ఊపిరితో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఇమీడియట్గా మెడికల్ ఎయిడ్ని కూడా పక్కనే సిద్ధంగా ఉంచుకుని ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ అందించి తీవ్రంగా గాయపడిన వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించి వాళ్ళ ప్రాణాలని కాపాడడానికి అక్కడ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు.